ఇది పొంతనలేని తీర్పు. పిటిషనర్ల సందేహాలను నివృత్తి చేశాం. రివాల్యుయేషన్కు నిబంధనలు అనుమతించవు. రివాల్యుయేషన్కి అనుమతించకపోతే మీ అయ్యే జాగిరి ఇష్టం వచ్చినట్టు జాబ్లు ఇస్తారా బాబు? నీ అయ్యే జాగిరాడా? గ్రూప్ 1 ఉద్యోగాలు తీసుకుపోయి డైరెక్ట్గా ఇచ్చేస్తారు. ఎవరికి పడితే వానికే 10 మంది ఎట్లా ఎక్కువ వస్తారా? తొక్కి కొడుకులు ఒక్కొక్కరిని తొక్కాలి, మొత్తం కూడా కసరు కక్కాలి. ఎట్లా ఎక్కువ వస్తారు? 10 మంది ఎక్కువ ఎట్లా ఎక్కువ వచ్చారు? ఎంతమంది అభ్యర్థులు ఎట్లా మోసం చేసిండ్రు? నిజంగా అసలు ఒకవేళ పారదర్శకంగా జరిగి ఉంటే ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చేది? ఇంగ్లీష్ మీడియంలో రాస్తే మార్కులు ఎక్కువ వేస్తాం, లేకపోతే తెలుగు మీడియంలో రాస్తే మార్కులు తక్కువ వేస్తాం, వీళ్ళకైతే ఎక్కువ. ఇవన్నీ లంగ కథలు ఏంది? ఇంకా మళ్ళీ ఏదో మేము పీకేసినాం ఏకేసినాము, ఇది మళ్ళీ రివాల్యుయేషన్ చేయదు. రివాల్యుయేషన్ చేయకపోతే నీ ఇష్టం, నీ అయ్యే జాగిరి లెక్క ఇష్టం వచ్చినట్టుగా మార్కులు వేసుకుంటూ పోతే అక్కడ ఆర్సీ రెడ్డి ఆ ఫ్యాకల్టీకో లేకపోతే ఇంకొకరికో అప్పగిస్తావు. నీ ఇంట్లోకి ఇచ్చినట్టు జాబులు తొక్కల కొడుకులను ఒక్కొక్కటి మొత్తం ఇల్లు ఎవడైతే ఇవన్నీ చేసిండో పాపం. ఇప్పుడు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు ఉద్యోగాలు వచ్చినటువంటి సంతోషం వాళ్ళకి లేదు. తర్వాత ఇప్పుడు నిరుద్యోగులు కూడా అరే మేము ఇంత కష్టపడి రాస్తే, ఇంత కష్టపడి 10-12 సంవత్సరాల నుంచి కష్టపడి చదువుకుంటే లాస్ట్కి వస్తే ఇట్లా అయిపోయాయని చెప్పేసి వాళ్ళు బాధపడు. రాష్ట్రంలో ఇది ఒక రకంగా సివిల్స్ ఉద్యోగం లాంటిది. ఇటువంటి ఉద్యోగాన్ని తీసుకొచ్చి అప్పనంగా ఇష్టం వచ్చినట్టుగా అయ్యా జాగీర్ లెక్క అమ్ముకుంటారా? మేము అమ్ముకున్నట్టు ఆధారాలు ఉన్నాయా? వచ్చు. ఏం కావాలి నీకు ఇంకా ఆధారాలు? 10 మంది ఎట్లా ఎక్కువ వచ్చిర్రా? వేస్ట్ ఫెలోస్. మళ్ళీ ఇంకా మేము అప్పీలికి పోతాము, పిప్పీలికి పోతాము, పీకి పడేస్తాము, చేత కాకపోతే సపరేట్గా మూసుకొని కూర్చోవాలి. ఈ లంగ కథలు పడుకుంటా నిరుద్యోగులు మొత్తం కూడా నాశనం చేసుకుంటా. పాపం మొత్తం నిరుద్యోగులు ఎట్లుంటారో తెలుసా? అరే బాబు, కనీసం మినిమం ఉందా? ఏమన్నా పాపం తరుగుతుంది. ఎందుకంటే తిన్నరో తినలేదో తెలియదు, పొద్దున అసలు యాక్చువల్గా టిఫిన్ చేస్తారో లేదో తెలియదు, మధ్యాహ్నం ఏమన్నా 5 రూపాయల భోజనం ఉంటే 5 రూపాయల భోజనం చేసి రాత్రి నీళ్లు తాగి కడుపు నింపుకొని ఇంటికాడికి వెళ్ళి ఫోన్ చేస్తే పండగకు పోమంటే పండగకు రమ్మని చెప్పేసి అడిగితే, పండగ పోతే ఉద్యోగం ఎప్పుడు వస్తుంది బిడ్డ అని చెప్పేసి అడిగితే ఏం చెప్పాలనో తెలియక ఇబ్బంది పడుకుంటా, రకరకాలుగా బాధలు పడుకుంటా నిరుద్యోగులు కష్టపడతా ఉంటే కొడుకులు ఇష్టం వచ్చినట్టుగా అమ్ముకుంటే మీ అయ్యే జాగీరు. తర్వాత ఇంకా నేను ఈ తీర్పు అనుమతించరాదు, సింగిల్ జడ్జి అద్భుతంగా ఇచ్చాడు తీర్పు ఆయన. మళ్ళీ ఇట్లా అట్టెట్లయితుంది అని లంగ కథలు బంద్ చేయరు. వేస్ట్ ఫెలోస్. అది ఎట్లేస్తారా బాబు? ఎప్పుడన్నా ఉందా అట్లా? ఇప్పుడు ప్రిలిమ్స్కి ఒక హాల్ టికెట్ ఇస్తారంట, తర్వాత మెయిన్స్కి ఒక హాల్ టికెట్ ఇస్తారంట. వీరు అయ్యే జాగీర్ లెక్క.